International lab facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్క్వాష్ పిటిషన్ సంబంధించి భిన్న వాదోపవాదాలు వచ్చాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉన్నారు. సార్ చెప్పండి, తీర్పు అనేది భిన్నంగా వచ్చింది ఎలా? సీనియర్ జడ్జి గారు చంద్రబాబు నాయుడు గారి తరపు లాయర్ వాదనలు కరెక్ట్ అన్నారు. సెకండ్ జడ్జి గారు దాంతో వారు విభేదించారు. సో కాబట్టి త్రిశంకు స్వర్గంలో ఉంది జడ్జిమెంట్. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఫ్రెష్ బెంచ్ మళ్ళీ టేకప్ చేయాలి. దానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు ఈ మధ్యకాలంలో అంటే ఏప్రిల్ నాటికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏ తీర్పు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ కోర్టులో సీనియర్ జడ్జి గారు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ రకంగానే రేపు 3 మెంబర్ బెంచ్లో ఇద్దరు ఒక సైడ్ ఇస్తే అదే ఉంటుంది. కాబట్టి మినిమం 3 మెంబర్ బెంచ్కి ఇస్తారు. 5 మెంబర్ బెంచ్కి ఇచ్చినా కూడా ఇవ్వచ్చు. మనం కాదని మనం ఊహించలేం. ఏదైనా ఒక వారం రోజుల్లో మనకు క్లారిటీ వస్తుంది. బట్ ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని బెయిల్స్ అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు దాకా పెట్టిన కేసుల్లో, మళ్ళీ కొత్త ఇంకేం పెడతారో మనకు తెలియదు, ఇప్పుడు దాకా పెట్టిన కేసులు అన్నింటిలో కూడా స్పష్టంగా బెయిల్ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు మనం అంటే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారో, రాజ్యాంగాన్ని గౌరవిస్తారో వాళ్ళందరూ ఇటువంటి యాంటీ కాన్స్టిట్యూషనల్ ప్రభుత్వాన్ని మరింత ఉత్సాహంతో గద్దె దించాల్సిన అవసరం ఉందని చెప్పి గ్రహించాలని చెప్పి నా విన్నపం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రస్తుతం అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సీట్ల సర్దుబాటు కూడా కొన్ని రోజుల్లో కొలిక్కొచ్చే అంశం ఉంది. ఎలా ఉండబోతుంది సార్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా? ఈ ఉమ్మడి జిల్లాలో 1-2 సీట్లు వస్తే గొప్ప మా ప్రస్తుత పార్టీకి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఉమ్మడి జిల్లాలో ఏదైనా మెరకేలు జరిగితే 2 లేదా మ్యాక్సిమం 3 దాటో ఖచ్చితంగా. అంటే వైసీపీ పార్టీలో చేరిన తర్వాత కొన్ని రోజులకే నేను అక్కడ తెలిసిపోయి నేను బయటకు వచ్చేసానని మీరు అన్నారు. ఇటీవల అంబటి రాయుడు కూడా బయటకు వచ్చేసారు. ఏంటి సార్ అక్కడ ఇమ్మడలేకపోతున్నారు పార్టీలో? నేనంటే ఈ పార్టీ విధానాలు చూసి బయటకు వచ్చా. మరి రాయుడు గారిని ఏదో డబ్బులు అడిగారని జాయిన్ అయిన వెంటనే అది నాకు పూర్తిగా వివరాలు తెలియదు. మరి నేనైతే ఎప్పుడో ఈ విధానాలు బాగోలేదు, చెప్పింది ఒకటి చేసేది ఒకటి అని బయటకు వచ్చా. మరి రాయుడు గారు నిన్నగాక మొన్న చేరారు కాబట్టి ప్రత్యక్ష పరిచయం ఆయనతో ఉండకపోవచ్చు. జాయిన్ అయిన వెంటనే మరి ఏంటన్నా మరి చూడంటే ఇంకా చూడలేక వచ్చి ఉంటాడు. అంతే. మీ అభిమానులు అందరూ కూడా మీరు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండి అందరితోనే ఉండాలని కోరుకుంటున్నారు. మీరు ఫిబ్రవరి 2వ వారం నుంచి ఇక్కడ అందుబాటులో ఉంటారని చెప్పారు. పూర్తిగా ఫిబ్రవరి 2వ వారం నుంచి పూర్తిగా నేను అందుబాటులో ఉంటా. వైసీపీకి కూడా రాజీనామా చేస్తానన్నారు ఫిబ్రవరి 2. కంపల్సరీగా చేయాలిగా, చేసేసే వస్తా. ఇప్పుడు దాకా అంటే వాళ్ళు నన్ను డిస్క్వాలిఫై చేస్తా అన్నారు కదా, ఏం పిక్కుంటారా అని చెప్పా. వాళ్ళు పిక్కునేది లేదని అర్థమైపోయింది. 3 ఏళ్ళు వెయిట్ చేసాం. ఇప్పుడు రాజీనామా చేసే వస్తా. నర్సాపురం అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా టీడీపీ జనసేన నుంచి పోటీ చేయబోతున్నారు సార్. అంతేగా, డౌట్ ఎందుకు? ఏదేమన్నప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో నర్సాపురం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తానంటారు. ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా పూర్తిగా కూడా భీమవరం అందుబాటులో. శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.